ఓం శాంతి. డేట్ 11/4/22. बाबा చెప్తున్నారు, मीठे बच्चे तुम्हारी बुद्धि में सारा दिन सर्विस का ही ख्यालती चलना चाहिए. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ బుద్ధిలో రోజంతా సర్వీస్ యొక్క ఆలోచనే నడవాలి. మీ బుద్ధిలో రోజంతా సర్వీస్ యొక్క ఆలోచనే నడవాలి. तुम्हारी बुद्धि में सारा दिन सर्विस का ही ख्यालती चलना चाहिए. మీ బుద్ధిలో రోజంతా సర్వీస్ యొక్క ఆలోచన నడవాలి. तुम्हें सबका कल्याण करना है क्योंकि तुम अंधों को लाटे हो. మీరు సర్వుల కళ్యాణం చేయాలి, అందరి యొక్క కళ్యాణం చేయాలి. ఎందుకంటే మీరు అందులకు ఊతకర్ర. మీరు అందరి యొక్క కళ్యాణము చేయాలి, ఎందుకంటే మీరు అందులకు ఊతకర్ర. तुम्हें सबका कल्याण करना है क्योंकि तुम अंधों का लाठी. आज का प्रश्न, ऊंच पद पाने के लिए मुख्य कौन सी धारणा चाहिए. ఉన్నత పదవి పొందటం కోసం ముఖ్యంగా ఏ ధారణ కావాలి. ऊंच पद पाने के लिए मुख्य कौन सी धारणा चाहिए. ఉన్నతమైన పదవి పొందటం కోసం ముఖ్యంగా ఏ ధారణ కావాలి. బాబా చెప్తున్నారు, उत्तर, ऊंच पद तब मिलेगा जब अपनी कर्मेंद्रियों पर पूरा पूरा कंट्रोल होगा. ఎప్పుడైతే మీ కర్మేంద్రియాల పైన పూర్తి కంట్రోలింగ్ ఉంటుందో అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. ऊंच पद तब मिलेगा जब अपने कर्मेंद्रियों पर पूरा कंट्रोल होंगी. ఎప్పుడైతే మీ కర్మేంద్రియాల పైన పూర్తి కంట్రోల్ ఉంటుందో అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. अगर कर्मेंद्रिय वश नहीं, चलन ठीक नहीं है, बहुत अधिक तापन है, तो लालच तो ऊंच पद से वंचित हो जाएगी. ఒకవేళ కర్మేంద్రియాలు మన వశంలో లేవు, మన నడవడికలు కరెక్ట్ గా లేవు, కోరికలు చాలా ఎక్కువ కోరికలు ఉన్నాయి, లోభం ఉంది అంటే ఉన్నత పదవి నుండి వంచితులైపోతారు. అగర్ कर्मेंद्रिय वश नहीं, चलन ठीक नहीं, बहुत अधिक तापन है, तो लालच है तो ऊंच पद से वंचित हो जाएगी. ఒకవేళ కర్మేంద్రియాలు మన వశంలో లేవు, మన నడవడికలు కరెక్ట్ గా లేవు, ఎక్కువ కోరికలు ఉన్నాయి, లోభం ఉంది అంటే ఉన్నత పదవి నుండి వంచితులైపోతాము. ऊंच पद पाना है तो माता पिता को पूरा फॉलो करो, कर्मेंद्रियाजीत बनो. ఉన్నత పదవి పొందాలి అంటే తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయండి, కర్మేంద్రియ జీతులుగా తయారవ్వండి. ఉన్నత పదవి పొందాలి అంటే తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయండి, कर्मेंद्रिय जीतలుగా తయారవ్వండి. ऊंच पद पाना है तो माता पिता को पूरा फॉलो करो, कर्मेंद्रिय जीत बनो. आज का गीत, నయనహీన్ को राह दिखावो प्रभु. ఈరోజు పాట, నయనహీనులైన మాకు మార్గాన్ని చూపించండి ఓ ప్రభు. ओम शांति. प्रदर्शनियों के लिए ये गीत बहुत अच्छा है. ऐसा नहीं प्रदर्शनियों में रिकॉर्ड नहीं बजा जा सकती. బాబా చెప్తున్నారు, ప్రదర్శనీల కోసం ఈ పాట చాలా మంచిది. అయితే ఇలా కాదు, ప్రదర్శనీలలో పాటలు అవి వేయకూడదు అని. इस पर भी तुम समझा सकती हो क्योंकि पुकारते तो सब है, परंतु ये नहीं जानती है कि जाना कहाँ और कौन ले जाएगा. అయితే బాబా అంటున్నారు, ప్రదర్శనీల వాటిలో ఈ పాట పైన మీరు మానవులకు అర్థం చేయించవచ్చు. ఎందుకంటే అందరూ పిలుస్తూ ఉన్నారే కానీ ఈ విషయం తెలియదు, అసలు ఎక్కడికి వెళ్ళాలి, తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరు అన్న విషయం తెలియదు అంటున్నారు బాబా. जैसे ड्रामा अथवा भावी वश भक्त को भक्ति करनी है,
जब वक्त पूरा होता है तब ही बाबा आते हैं। कितना दर दर भटकते हैं, मेल मकड़ी लगाते हैं, दिन प्रतिदिन वृद्धि को पाते जाते, श्रद्धा से तीर्थ पर जाना भटकना चलता ही आता है। అయితే బాబా చెప్తున్నారు లేకపోతే డ్రామా అనగా భావికి వశమై భక్తులు భక్తి చేస్తున్నారు. ఎప్పుడైతే భక్తి పూర్తి అవుతుందో అప్పుడే బాబా వస్తారు. ఎంత మానవులు మూల మూలల్లో వెతుకుతూ ఉన్నారు, ఎన్ని మేళాలు తీర్థయాత్రలు అన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా దిన ప్రతిదినం చాలా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎంతో శ్రద్ధతో తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. तो बहुत समय हो जाती है तो भी गवर्नमेंट स्टाम्प आदि बनाती रहती है, साधु आदि का भी स्टाम्प बनाती है, बर्थडे भी मनाती है। ये सब है रावण राज का अथवा माया का बाबा బాబా చెప్తున్నారు. ఇలా చాలా సమయం అయినట్లయితే గవర్నమెంట్ వాళ్ళ యొక్క స్టాంప్స్ కూడా తయారు చేస్తూ ఉంటుంది, సాధువుల యొక్క స్టాంప్స్ కూడా తయారు చేస్తారు, వారి యొక్క బర్త్డేలు జరుపుతూ ఉంటారు. అయితే ఇదంతా కూడా రావణ రాజ్యంలో ఉండే రావణ రాజ్యం అనగా మాయ యొక్క షో, ఇది ఆడంబరము అంటున్నారు బాబా. तो उनको भी मेल मकड़ी चाहिए, आधा कल्प से तुम रावण राज्य में भटकती रहे। अब बाबा आकर रावण राज्य से छुड़ाया, राम राज्य में ले जाती है। दुनिया ये नहीं जानती है आपे ही पूज आपे ही पूजारी, ये महिमा किसकी। మరి బాబా అంటున్నారు ఇది రావణ రాజ్యం కదా, ఈ రావణ రాజ్యంలో అంత మాయ యొక్క ఆడంబరాలు, మరి ఆ ఆడంబరం కోసం ఈ మేళాలు ఇవన్నీ కావాలి కదా. బాబా బాబా వచ్చి ఇప్పుడు రావణ రాజ్యం నుండి మిమ్మల్ని విడిపించి రామ రాజ్యానికి తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే అర్ధకల్పం నుండి మీరు రావణ రాజ్యంలో చాలా వెతుకుతూ వచ్చారు కాబట్టి ఇప్పుడు బాబా వచ్చి రావణ రాజ్యం నుండి విడిపించి రామరాజ్యానికి తీసుకువెళ్తున్నారు. అయితే ఈ విషయం తెలియదు మానవులకు, మీరే పూజ్యులు మీరే పూజారీలు అన్న ఈ మహిమ ఎవరిది అన్న ఈ విషయం తెలియదు అంటున్నారు బాబా. पहले 16 कला संपूर्ण पूज्य रहती है, फिर 2 कला कम हो जाती तो उनका सेमी कहेंगे, फुल पूज्य फिर 2 कला कम होने से सेमी पूज्य कहेंगे. మొట్టమొదట 16 కళల సంపూర్ణంగా ఉంటారు, వాళ్ళనే 16 కళల సంపూర్ణంగా ఉండేటప్పుడు పూజ్యులుగా ఉంటారు. తర్వాతన 2 కళలు తగ్గిపోతాయి, 2 కళలు తగ్గిపోయినప్పుడు ఇంకా వాళ్ళని సెమి అని చెప్తారు. అంటే 2 కళలు ఫుల్ పూజ్యులుగా ఉండేవారే 2 కళలు తగ్గిపోయాక సెమీ పూజ్యులు అని చెప్తారు. అప్పుడు ఇంకా వాళ్ళని ఫుల్ పూజ్యులు అనటానికి వీల్లేదు అంటున్నారు బాబా. తుమ్ జాంతీ హో పూజారీ సే ఫిర్ పూజ్య బన్ రహే హో, फिर सेमी पूज्य बनेंगे. अब इस कलयुग का अंत में हमारी पूजारीपन का पार्ट खत्म हुआ. బాబా అంటున్నారు ఇప్పుడు మీరే తెలుసుకున్నారు కదా, మేమే పూజారీల నుండి మళ్ళీ పూజ్యులుగా తయారవుతున్నాం, మళ్ళీ సెమీ పూజ్యులుగా అవుతాము. ఇప్పుడు ఈ కలియుగ అంతిమంలో ఈ మన యొక్క పూజారీలుగా అయ్యే పాత్ర సమాప్తం అయిపోతుంది. ఇంకా పూజ్య बनाने के लिए बाप को आना पड़ता है. अब बाबा विश्व का मालिक बनाते हैं, विश्व तो ये भी है वो भी होगा. वह मनुष्य बहुत थोड़ा होता है, एक धर्म होता है, अनेक धर्म होने से हंगामा होता है. మరి బాబా చెప్తున్నారు ఇప్పుడు మనది కలియుగ అంతిమం కదా, ఈ కలియుగ అంతిమంలో పూజారీలుగా అయ్యే పాత్ర ఇంకా సమాప్తం అయిపోతుంది. కాబట్టి పూజ్యులుగా తయారు చేయటం కోసం బాబా ఇప్పుడు రావాల్సి వస్తుంది. ఇప్పుడు బాబా విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. విశ్వము అంటే ఇది ఉంది, ఇప్పుడుండే ప్రపంచము, మరి సత్యయుగం కూడా అంటున్నారు బాబా. అయితే సత్యయుగంలోని చాలా కొద్ది మంది మానవులు ఉంటారు, ఒకే ధర్మం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ అనేక ధర్మాలు ఉన్నాయి. ఎప్పుడైతే అనేక ధర్మాలు అనేవి వృద్ధి చెందుతాయో అప్పుడే అలజడలు అనేవి వస్తాయి అంటున్నారు బాబా. अब बाप आया है लायक बनाने, जितना बाप को याद करेंगे उतना अपना कल्याण करेंगे. బాబా అంటున్నారు ఇప్పుడు బాబా వచ్చిందే మనల్ని అధికారులుగా తయారు చేయటం కోసం వచ్చారు. ఎంతైతే మనం ఇప్పుడు బాబాను జ్ఞాపకం చేస్తామో అంతే మన కళ్యాణం మనం చేసుకుంటామంటున్నారు బాబా. देखना है कि कल्याण करने का कितना शौक रहता है. బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు చూసుకోండి,
నా స్వయం కళ్యాణం నేను చేసుకోవటానికి నాకు ఎంత నా కళ్యాణం నేను చేసుకోవాలి అన్న ఆశ కోరిక ఉంది నాకు అనేది చెక్ చేసుకోండి. जैसे आर्टिस्ट है उनको ख्याल रहता है ऐसे ऐसे चित्र बनाई जिससे मनुष्य अच्छी रीति समझ जाए, समझेंगे हम बेहद की बाबा की सर्विस करता है, भारत का स्वर्ग बनाना। प्रदर्शनियों में देखो कितना टेर आते हैं, तो प्रदर्शनियों का ऐसे चित्र बनाई जब कोई भी समझ जाए ये चित्र एक्यूरेट रास्ता बताने वाला है। అయితే బాబా చెప్తున్నారు ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారు కదా, ఆర్టిస్టులకి ఆలోచన ఉంటుంది, వాళ్ళకి ఇదే కోరిక ఉంటుంది, ఎటువంటి చిత్రాలు తయారు చేయాలి, దాని ద్వారా మేము తయారు చేసే చిత్రాల ద్వారా మానవులు మంచిగా అర్థం చేసుకోవాలి అని. అర్థం చేసుకోవాలి, మేము అనంతమైన బాబా యొక్క సర్వీస్ చేస్తున్నాం, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాము అని బాబా అంటున్నారు. ప్రదర్శనీలలో చూడండి, ఎక్కడైనా ప్రదర్శనీలు పెట్టేటప్పుడు ఎంత మంది వస్తూ ఉంటారు ప్రదర్శనీలలోని. మరి ప్రదర్శనీలకు ఇటువంటి చిత్రాలను తయారు చేయాలి, ఎవరైనా వచ్చి అర్థం చేసుకోవాలి, ఈ చిత్రాలే ఎక్యురేట్ మార్గాన్ని చూపించేవి, కరెక్ట్ అయిన మార్గాన్ని చూపించేవి మాకు ఈ చిత్రాలే అనేది అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. మేల్ మక్కడే అది జో హై वो तो उनके आगे कुछ भी नहीं। आर्टिस्ट जो इस ज्ञान को समझती है उनकी बुद्धि में रहेगा ऐसे ऐसे चित्र बनाई जो बहुतों को कल्याण हो जाए, दिन प्रतिदिन బుద్ధి ఇసి బాత్ మే లగి రహే. కాబట్టి బాబా చెప్తున్నారు మేళాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి ముందు ఈ చిత్రాలు ఎంత ఉన్నతమైనటువంటివి. అయితే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టిస్ట్ బుద్ధిలో ఉంటుంది ఇటువంటి చిత్రాలు మేము తయారు చేస్తున్నాము అని చెప్పి. అయితే బాబా అంటారు ఇటువంటి చిత్రాలు మేము తయారు చేసినట్లయితే అనేక మంది యొక్క కళ్యాణం జరుగుతుంది అన్న ఆశ వారికి ఉంటుంది. రాత్ దిన్ బుద్ధి ఇస్ బాత్ మే లగి రహి, రాత్రి పగల్లో కూడా బుద్ధి ఈ విషయాలపైన జోడింపబడి ఉంటుంది వాళ్ళకి అంటున్నారు బాబా. इन चीज को बहुत शौक रहता है, मौत तो अचानक आता है, अगर ज्योति आदि की याद में रहे मौत आ गया तो ज्योति जैसे जन्म मिलेगा. బాబా ఏం చెప్తున్నారు, ఈ వస్తువులకి చిత్రాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ చిత్రాలు ఇక్కడ ఉండే మానవులకి ఇక్కడ ఉండే వస్తువుల పైన చాలా ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, ఇక్కడ ఉండేటటువంటి వస్తువుల పైన. బాబా అంటున్నారు ఒకవేళ మృత్యువు సడన్ గా వచ్చింది అనుకోండి, మృత్యువు సడన్ గా వచ్చేటప్పుడు మరి అప్పుడు మనకి చెప్పులు అవి జ్ఞాపకం వచ్చాయి అంటే ఇంకా అదే సమయంలో మనకి మృత్యు వచ్చినట్లయితే అప్పుడు ఆ చెప్పు లాంటి జన్మ లభిస్తుంది మనకి. ఎందుకంటే అంతవరకు బాబా స్మృతి ఉంది, కానీ మృత్యు వచ్చేటానికి మనకి బాబా స్మృతి లేదా చెప్పే మనకి జ్ఞాపకం వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి స్మృతి ఉందో అదే జన్మ మళ్ళీ అంటున్నారు బాబా. यहाँ तो बाबा कहती है देह सहित सबको भूलना है, ये भी तुम समझती हो कि बाप कौन, कोई से पूछो आत्मा उनके बाप को जानती हो, कहती है नहीं, तो याद कितना करती है, मांगती रहती है, देवियों से भी जाकर मांगती है, देवियों की पूछा कि और कुछ मिल गया तो बस उस पर कुर्बान जाता है. మరి బాబా వచ్చి చెప్తూ ఉన్నారు మీరు ఇప్పుడు దేహంతో సహితం అన్నిటినీ కూడా మీరు మర్చిపోండి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు ఇది కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి, మా యొక్క తండ్రి ఎవరు అనేది. ఎవరినైనా అడగండి ఆత్మలకు తండ్రి ఎవరు అనేది, అడిగినట్లయితే చెప్తారు తెలియదు అని. అయితే ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, దేవీల దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతూ ఉంటారు, దేవీల యొక్క పూజ చేస్తూ ఉంటారు. ఏదైనా దేవీల ద్వారా కొంచెం లభించింది అనుకోండి అంతే వెంటనే ఇంకా వాళ్ళపైన బలి అయిపోతూ ఉంటారు. फिर పూజారియం को पकड़ लेती, ఇంక వెంటనే వాళ్ళపైన బలి అయిపోయి పూజారీలను పట్టుకుంటారు. ఇంకా वो भी आशीर्वाद आदि करता है, कितना आनंद रहता है, तो ऐसे ऐसे गीतों पर प्रदर्शनी भी समझ सकती है. అప్పుడు ఇంకా పూజారుల్ని పట్టుకున్నట్లయితే వాళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు.
బాబా అంటున్నారు ఇది అంధశ్రద్ధ. ఏవైతే ఇక్కడ ఈ పాటలు ఉన్నాయో ఇటువంటి ఈ పాటల పైన కూడా మీరు ప్రదర్శనలో అర్థం చేయించవచ్చు. పాట ఏంటి ఈరోజు? గుడ్డి వాళ్ళైన మాకు మార్గాన్ని చూపించండి ఓ ప్రభు అనేది. ఇటువంటి పాటల పైన కూడా మనం అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. ఏ ప్రదర్శनी आता गांव-गांव में जाएंगे, बाप गरीब निवाज से उनको जोर से उठाना है. బాబా అంటున్నారు ఈ ప్రదర్శనలే ప్రతి పల్లె పల్లెకు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే బాబా పేదల పాలిటి పెన్నిది కాబట్టి పేదలనే చాలా ఫోర్స్ గా వాళ్ళనే లేపాలి, మేల్కొల్పాలి అంటున్నారు బాబా. साहूकार तो कोंटों में कोई निकलेंगे, प्रजा तो टेर ही, यहाँ तो मनुष्य से देवता बनना है. बाप से वर्षा मिलता है, पहले पहले तो बाप को जानना चाहिए. బాబా చెప్తున్నారు సాహుకారులు అంటే వాళ్ళు కేవలం కోటిలో కొద్ది మంది మాత్రమే వస్తారు, కానీ ప్రజలు అనేక మంది ఉన్నారు. ఇక మానవుల నుండి దేవతలుగా తయారు కావాలి, బాబా నుండి వారసత్వం పొందాలి, బాబా నుండి వారసత్వం లభిస్తుంది. మరి మొట్టమొదట బాబాను యథార్థంగా తెలుసుకోవాలి, ఆయనే మాకు వచ్చి చదివిస్తున్నారు అనేది. ఇసు సమయం मनुष्य कितना पत्थर बुद्धि देखती भी है, इतना सेंटर्स पर आती है, सबका निश्चय है, बाप टीचर सद्गुरु ये भी समझती नहीं. బాబా ఏం చెప్తున్నారు? ఈ సమయంలో మానవులు ఎంత రాతి బుద్ధిగా అయిపోయారు. చూస్తూ ఉంటారు కదా ఎంత మంది సెంటర్స్ కి వస్తూ ఉంటారు, అందరికీ నిశ్చయం ఉంటుంది తండ్రి టీచర్ గురువు అని. అయితే ఇది కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. ऐसे दूसरा गीत भी इस पाप की दुनिया से ले चलो. అయితే ఒక పాట ఈ రోజు బాబా చెప్పారు అంటే నయనహీనులైన మాకు మార్గాన్ని చూపించండి ఓ ప్రభు. బాబా అంటున్నారు అలాగే ఇంకా రెండో పాట కూడా ఉంది, మన ప్రదర్శనలో అర్థం చేయించవచ్చు. రెండో పాట ఏంటి? ఈ పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళండి ఓ ప్రభు అనేది ఇది రెండో పాట. ఈ పాట కూడా మనం ప్రదర్శనలలో అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. ఒకటో పాట నయనహీనులైన మాకు మార్గాన్ని చూపించండి ఓ ప్రభు, రెండవది పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళండి ఓ ప్రభు. ఈ రెండు పాటలు కూడా మనం ప్రదర్శనలో అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. గోపి అచ్చా బాబా అంటున్నారు ఈ పాట కూడా మంచిదే కదా. ఏ పాట? ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళండి అనేది. ఏ పాప్కి దునియాతో भगवान वाच या असली संप्रदाय मैं इनको दैवी संप्रदाय बनाती. మరి బాబా అంటున్నారు ఇది ఉండేది పాపపు ప్రపంచం, అందువల్లనే పాటలు పాడుతున్నారు ఏమని? పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని చెప్పి. మరి బాబా చెప్తున్నారు ఉండేదే పాపపు ప్రపంచం, భగవాన్ వాచ. ఇక్కడ అంతా అసరీ సాంప్రదాయం, అసరీ సాంప్రదాయస్తులు. मैं इनका दैवी संप्रदाय बनाती हूँ, फिर मनुष्य को कमिटियां आदि भी ये कार्य कैसे कर सकता है. మళ్ళీ నేను వచ్చి అసరీ సాంప్రదాయస్తులనే దైవీ సాంప్రదాయస్తులుగా నేను తయారు చేస్తున్నాను అంటున్నారు బాబా. బాబా అంటున్నారు మళ్ళీ ఇక్కడ ఉండే మానవుల యొక్క కమిటీలు ఇవన్నీ ఎలా కార్యం చేస్తాయి? तो यहाँ तो सारी बात ही बुद्धि की है. అయితే బాబా అంటున్నారు ఇక్కడ అన్ని విషయాలు బుద్ధికి సంబంధించి, బుద్ధి ద్వారా యథార్థంగా అర్థం చేసుకుని బుద్ధిలో విమర్శ చేసుకున్న విషయాలు ఇక్కడ. भगवान कहती है तुम मात पिता तुमको भविष्य के लिए पावन से देवता बनाती हूँ. భగవంతుడు వచ్చి ఏం చెప్తున్నారు? బాబా అంటున్నారు భగవంతుడే చెప్తున్నారు तुम भगवान कहती है तुम पतित हो, तुमको भविष्य के लिए पावन से देवता बनाती हूँ. భగవంతుడే వచ్చి చెప్తున్నారు మీరు ఇప్పుడు పతితులు అయిపోయారు కాబట్టి మిమ్మల్ని నేను భవిష్యత్తు కోసం పావనమైనటువంటి దేవతలుగా నేను తయారు చేస్తున్నాను అంటున్నారు బాబా. इस समय सभी पतित अक्षर ही विकारों पर. ఈ సమయంలోనే అయితే అందరూ పతితులు అయిపోయారు. పతితులు అన్న అక్షరం ఎవరికి ఇస్తారు? వికారీలకే పతితులు అని చెప్తారు. సత్యయుగమే వాయిస్లెస్ వరల్డ్, యహ విషయ వరల్డ్. సత్యయుగము అంటే అది నిర్వికారి ప్రపంచం, కానీ ఇప్పుడు ఉండేది ఇది వికారీ ప్రపంచం. कृष्ण को 16,108 रानियां दे दी,
ये भी ड्रामा में नोंद है जो भी शास्त्र बनाई उनमें ग्लानि करती అక్కడ శాస్త్రాల్లో కృష్ణుడికి ఏం చెప్పారు 16,108 మంది రాణులను చూపించారు కృష్ణుడికి అయితే ఇది కూడా డ్రామాలో ఉంది శాస్త్రాలు ఏవైతే తయారు చేశారో అందులో కూడా గ్లాని చేస్తూ వచ్చారు बाबा जो स्वर्ग बनाते हैं उनके लिए भी क्या क्या करते हैं ఎప్పుడైతే బాబా స్వర్గాన్ని తయారు చేస్తున్నారో స్వర్గాన్ని తయారు చేసేటటువంటి బాబా ఆయన కోసమే ఏమేమి చెప్తూ వచ్చారు మనం अभी तुम जानते हो बाबा हमको कितना ऊंच बनाते कितने अच्छी शिक्षा देते सच्चा सच्चा सत्संग के బాబా అంటున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఏమని బాబా మాకు ఇక్కడ ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు ఎంత మంచి శిక్షణ ఇస్తున్నారు సత్యాతి సత్యమైన సత్సంగం ఇది ఒక్కటే बाकी सभी झूठा खंड मिगिलिनवన్నీ असत्यమైన खंडाలు ऐसे को फिर परम पिता परमात्मा आकर विश्व का मालिक बनाते हैं बाप समझाते हैं बच्चे तुमका अंधों का लाठी बनना बाबा చెప్తున్నారు ఇప్పుడు మిగిలినవన్నీ అసత్యమైన సత్సంగత్యాలు ఇటువంటి మానవులను పరం పిత పరమాత్మ వచ్చి విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు బాబా చెప్తున్నారు బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలారా ఇప్పుడు మీరు అందులోకి ఊత కర్రగా తయారవ్వండి అందులోకి చేయూతనిచ్చేవారిగా తయారవ్వండి అంటున్నారు బాబా जो खुद ही सजा नहीं वो फिर औरों को लाठी क्या बनेंगे जो खुद ही सच नहीं तो औरों को लाठी क्या बनेंगे బాబా అంటున్నారు ఎవరైతే స్వయమే మీకు మీరే ఊతకర్ర కావాలంటే మీకు మీరే లేవలేరు ఇంకా ఇతరులను మీరు ఎలా లేపగలరు మనము కరెక్ట్ గా నడుస్తూ ఉండేటప్పుడు ఇతరులని కూడా అందులోని కూడా మనం ఊతకర్రగా అయ్యి వాళ్ళకి మనం లేపగలము అంటున్నారు బాబా बाबा का तो बल करके ज्ञान का विनाश नहीं होता एक बारी माँ बाप कहा था कुछ ना कुछ मिलना चाहिए परंतु నెంబర్ వార్ పత్తో అయినా బాబా అంటున్నారు ఒకవేళ మనకి మనమే లేవలేనప్పుడు నిలబడలేనప్పుడు ఇంకా ఇతరులకు మనం ఎలాగా ఊతకర్రగా అవుతాం వాళ్ళ జ్ఞానం ఒక్కసారి కొంచెం విన్నది జ్ఞానం వినాశనం కాదు మళ్ళీ ఒక్కసారి మమ్మ బాబా అని చెప్పారంటే ఎంతో కొంత దానికి లభిస్తుంది కానీ నెంబర్ వారీగా పదవి ఉండదంటున్నారు బాబా చలన్ से भी कुछ मालूम पड़ जाता फिर भी पुरुषार्थ कराया जाता నడవడికలను బట్టే తెలుస్తుంది వాళ్ళు ఎంత ఉన్నా పది పొందుతుంది వాళ్ళ స్థితి ఎలా ఉంది అనేది అయినప్పటికీ బాబా మళ్ళీ పురుషార్థం చేస్తున్నారు ऐसे नहीं जो मिला सोटी पुरुषार्थ से ऊंच प्रारब्ध मिल नहीं ఇలా అనుకోకండి మాకు ఏది లభిస్తే అదే కరెక్ట్ పురుషార్థం ద్వారానే కదా ప్రారబ్ధం అనేది లభిస్తుంది బిగర్ పురుషార్థత పానీ బి నా మిలే పురుషార్థం లేకుండా అసలు ప్రయత్నమే చేయకుండా మంచి నీళ్ళు కూడా మనకు దొరకదు మరి అప్పుడు అనుకోవచ్చు కదా నాకు ఏది లభిస్తే అదే లభిస్తుంది నాకు ఏది లభిస్తే అదే అదే లభిస్తుంది కూర్చోవచ్చు కదా ఎందుకు భోజనం కోసం కూడా మనం ప్రయత్నించాలి కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఏది లభిస్తే అదే మంచిది అనుకుంటాం పురుషార్థం బాబా అంటున్నారు అది కాదు ఏది లభిస్తే అదే కరెక్ట్ కాదు పురుషార్థం ఉన్నతంగా చేయాలి ఎందుకంటే పురుషార్థం లేనిది ప్రారంధం లేదు మరి బాబా అంటున్నారు పురుషార్థం లేకుండా నీళ్ళనే దొరుకుతాయి మీరు ఇక్కడ నుండి లెగిచి వెళ్తే కదా మీకు నీళ్ళు వస్తాయి తాగుతారు అది కూడా పురుషార్థమే అంటున్నారు బాబా ఇస్కో కర్మ క్షేత్ర కహా జాతా హై यह कर्म का बिगर मनुष्य रह नहीं सकता దీనినే ఏమని చెప్తారు కర్మ క్షేత్రం అని చెప్తారు అంటే కర్మ లేకుండా మానవులు ఉండలేరు కర్మ అంటే ఉద్యోగ వ్యాపారాలే కాదు మన పని పాటలు కూడా తినటం త్రాగటం అది కూడా కర్మే కర్మ మాన ఇది అందదోరి నయ్యనా కానా పీన ఏవి కర్మ కాబట్టి కర్మ లేకుండా మానవులు ఉండలేరంటున్నారు బాబా కర్మ సన్యాస్ అక్షరవి రాంగ్ కాబట్టి బాబా ఏమంటున్నారు కర్మ సన్యాసం అన్న అక్షరం రాంగ్ तो बहुत हार्ड करती तो पानी पर तो आग पर चलना सीखती है परंतु फायदा क्या मिलेगी చాలా మంది చాలా హార్ట్ చేస్తుంటారు శ్రమ చేస్తారు నీళ్ళ పైన నడవడం
అగ్ని పైన నడవటం నేర్చుకుంటారు. కానీ ఏది నేర్చుకున్నా ఎంత హార్డ్ చేసిన లాభం ఏంటి? ఏమైనా లాభం ఉందా అందులో? मुक्त आयु दबाती भक्ति किया जाता है रावण के दुखों से छुड़ने के लिए, तो छूट कर फिर वापस जाना है, इसलिए सब याद करते हैं हम मुक्ति धाम चाहिए अथवा सुखधाम चाहिए, दोनों ही फास्ट हो गई. కాబట్టి ఎంత నేర్చుకున్నప్పటికీ ఎంత శ్రమ పడినా దేనిపైన నడవటం నేర్చుకున్న లాభం ఏముంది? మొత్తం వాళ్ళ ఆయుష్ అంతటిని పోగొట్టుకుంటున్నారు. బాబా భక్తి చేస్తున్నారు రావణుడి యొక్క దుఃఖాల నుండి ముక్తి పొందటం కోసం అని చెప్పి. మరి రావణుడి యొక్క దుఃఖాల నుండి ముక్తి పొంది తిరిగి ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. అందువలన అందరూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు, మేము ముక్తి ధామానికి వెళ్ళాలి అనగా సుఖధామానికి వెళ్ళాలి అని చెప్పి. అయితే బాబా అంటున్నారు రెండు గడిచిపోయాయి. భారత్ సుఖధామ్ అబ్ నరక్ హైతో నరకవాసి కహంగి. భారతదేశం ఒకప్పుడు సుఖధామంగా ఉండేది, కానీ ఇప్పుడు నరకంగా అయిపోయింది. మరి భారతదేశం నరకంగా అయినప్పుడు ఆ నరకంలో ఉండే మానవులను కూడా నరకవాసులనే చెప్తారు. తుమ్ ఖుద్ కైతీ హో ఫలానా స్వర్గవాసి, అచ్చా తుమ్ తో నరక మే హో నా. మీరే స్వయం చెప్తున్నారు కదా ఏమని, ఫలానా వాళ్ళు స్వర్గవాసీలు అయ్యారు. మరి వాళ్ళు మరణించాక స్వర్గవాసీలు అయ్యారు, ఫలానా వాళ్ళు స్వర్గవాసీలు అయ్యారంటే మరి మీరు ఇప్పుడు ఉండేది నరకంలో. హెవెన్ కో అగెస్ట్ హెల్, హెవెన్ కి స్వర్గానికి ఆపోజిట్ నరకం. तो बाकी वो तो शांति, तो बाबा कहते बाकी वह तो शांति था. बड़ी बड़ी लोग इतना भी समझती नहीं, अपने को आप ही सिद्धि करके हम हेल में बड़े युक्ति से सिद्धि कर बताना. కాబట్టి బాబా చెప్తున్నారు స్వర్గానికి హెవెన్ కి ఆపోజిట్ నరకం కదా, స్వర్గానికి ఆపోజిట్ నరకం. అయితే బాబా అంటున్నారు శాంతిధామం. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఈ విషయాలని వాళ్ళకు అర్థం చేసుకోలేరంటున్నారు, ఇది కూడా అర్థం చేసుకోలేరంటున్నారు బాబా. కాబట్టి బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి కదా, మేము ఇప్పుడు నరకంలో ఉన్నాము అనేది. మరి ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి మేము నరకంలో ఉన్నాము అనేది, అది కూడా చాలా యుక్తిగా నిరూపించి చెప్పాలి నరకంలో ఉన్నాము అనేది. ఏ ప్రదర్శనీయత बहुत काम कर दिखाएगी. इस समय మనుష్య కిतना పాప్ करता है. బాబా అంటున్నారు ఈ ప్రదర్శనలు మనకి చాలా ఉపయోగపడతాయి, చాలా పని చేస్తాయి. ఈ సమయంలో చూడండి మానవులు ఎంత పాపం చేస్తున్నారు, ఎన్ని పాపకర్మలు చేస్తున్నారు. స్వర్గమే ఏసే బాత్ హోతా నహీ, కానీ స్వర్గంలో మాత్రం ఇటువంటి విషయాలే ఉండవు, పాపము పాప కర్మలు అన్న విషయం అక్కడ ఉండదు అంటున్నారు బాబా. वहां तो प्रारब्ध, तुम फिर से अब स्वर्ग में चलती हो, तुम कहेंगे अनेक बार इस विश्व का मालिक हम बने, फिर अब बन रहा. బాబా అంటున్నారు సత్యుగంలోని అయితే స్వర్గంలో అక్కడ ఇటువంటి పాపము అన్న విషయం ఉండదు, అక్కడ ప్రారబ్ధం ఉంటుంది. మరి బాబా అంటున్నారు ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్తున్నారు కదా, మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా అనేక సార్లు మేము ఈ విశ్వానికి మాలికలుగా తయారయ్యాం, కాబట్టి ఇప్పుడు కూడా తయారవుతున్నాము. दुनिया में किसी को भी पता नहीं, तुम्हारी में भी कोई समझती है, इस खेल से कोई छूट नहीं सकती है. मोक्ष भी मनुष्य सब चाहता है जब दुखी हो, मोक्ष भी मनुष्य तब चाहते हैं जब दुखी होती है. బాబా అంటున్నారు ప్రపంచవాసులు ఎవరికి కూడా ఈ విషయాలు తెలియవు. అయితే మీలో కూడా కొంతమంది అనుకుంటారు ఈ ఆట నుండి మేము ఇంకా ముక్తి పొందమా ఏంటి అని చెప్పి, మోక్షం కావాలి అనుకుంటారు మానవులు. ఎప్పుడైతే దుఃఖం లభిస్తుందో మానవులకు అప్పుడే మోక్షం కావాలి, మాకు ఇంకా ఈ జన్మ అంటూ వద్దు, మాకు ఇంకా ఈ దుఃఖ ప్రపంచంలో మాకు ఇంకా పాత్రే వద్దు అనుకుంటారు. బాబాతో అయితే అచ్చి రీతి పురుషార్థకరం, కానీ బాబా ఏం చెప్తున్నారు మంచిగా పురుషార్థం చేయండి. మా బాప్ కో ఫాలో కర్ అచ్చా పదలో అప్నా చలన్ కో సుధార్, తల్లి తండ్రిని ఫాలో చేసి మంచి పదవిని పొందండి, మీ నడవడికలను మీరు మార్చుకోండి అంటున్నారు బాబా. బాబా తో రాహ్ బతాతీ హై, ఫిర్ ఉస్ పర్ క్యూ నహీ చల్తీ.
బాబా అయితే మనకి ఉన్నత పదవి పొందటానికి మార్గం ఏంటి అనేది మార్గం చెప్తున్నారు. మరి ఎందుకు మనం ఆ మార్గం పై నడవట్లేదు? జాస్తి తాపన్య నై రత్నచ్చు. బాబా అంటున్నారు ఏది ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు, ఎక్కువ ఆశ ఉండదు. యజ్ఞసే జో మిలా సోగా, యజ్ఞము ద్వారా మనకి ఏది లభిస్తుందో అది తినండి. అంతేగాని అంతకంటే ఎక్కువ కావాలి అన్న కోరికలు ఎప్పుడు పెట్టుకోకండి అంటున్నారు. लालच कर्मेंद्रियों को वश में नहीं है तो पदवी ऊंच नहीं पा सकती. కాబట్టి యజ్ఞం ద్వారా మనకి ఏది లభిస్తుందో అది తినండి. అంతేగాని అంతకంటే ఎక్కువ లోభము కోరికలు ఉండకూడదు అంటున్నారు బాబా. కర్మేంద్రియాలు మన వశంలో లేవు అంటే ఇంకా మనం ఉన్నత పదవి పొందలేము. ऐसी ऐसी गीत प्रदर्शनियों में बजाई उस पर तुम समझा सकती. బాబా అంటున్నారు ఇటువంటి పాటలు ప్రదర్శనీలలో కూడా మనం వేసి ఆ పాటల పైన మనం అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. ఎందుకంటే ఎక్కడైనా ప్రదర్శనీలు అవి పెట్టేటప్పుడు ముందు అటువంటి పాటలు పెట్టి, ఈరోజు బాబా 2 పాటలు చెప్పారు కదా. ఏంటి 2 పాటలు? ఒకటి నయనహీనలైన మాకు మార్గాన్ని చూపించండి ఓ ప్రభు, ఇంకొకటి పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళండి ఓ ప్రభు. అటువంటి పాటలు వేసి అప్పుడు ఆ పాటల పైన వాళ్ళకు ప్రదర్శనీలలోని అర్థం చేయించండి అంటున్నారు బాబా. తుమ్హో శివ బాబా కా పరివార్, శివ బాబాకి ఊపర్ తక్ కోయి నహీ. బాబా అంటున్నారు ఇక్కడ మీరెవరు? శివ బాబా యొక్క పరివారం కదా. శివ బాబా కంటే పైన ఇంకెవరైనా ఉన్నారా? और सबके ऊपर तक कोई ना कोई निकलेंगे. 84 जन्म में दादा बाबा भी 84 में थी. మిగిలిన వాళ్ళందరికి పైన ఎవరో ఒకరు లభిస్తూ ఉంటారు. 84 జన్మలలోని దాదా బాబా 84 మంది మారుతూ వచ్చారు. శివబాబా హై రచిత, అప్ నయా రచన రచ, బాబాయే రచయిత. ఆయన ఇప్పుడు వచ్చి కొత్త రచనను రచిస్తూ ఉన్నారంటున్నారు బాబా. अब नया రచన రచ రహి అర్థాత్ పురాణా కో నయా బనా. కొత్త రచనను రచించటం అంటే అర్థం పాత వాళ్ళని కొత్తగా తయారు చేయటం, పాత దానిని మళ్ళీ కొత్తగా తయారు చేయటం, పరివర్తన చేయటం. తుమ్ జాంతే హో हम सबर से गौर बनती, स्वर्ग में श्री कृष्ण है नंबर 1, फिर लास्ट में उनका चेन. బాబా అంటున్నారు ఇప్పుడు మీరే తెలుసుకున్నారు కదా, మేమే ఇప్పుడు నల్లగా ఉండే వాళ్ళం మళ్ళీ సుందరంగా తయారవుతున్నాం. స్వర్గంలో శ్రీకృష్ణుడు నెంబర్ 1, మళ్ళీ లాస్ట్ లో ఆయన యొక్క జన్మ ఈ బ్రహ్మ. फिर ये पहला नंबर बनता नहीं, फिर पूरा 84 जन्म कृष्ण ने लिया. మళ్ళీ ఈ బ్రహ్మయే మొట్టమొదట నెంబర్ గా తయారవుతున్నారు. పూర్తి 84 జన్మలు కృష్ణుడే తీసుకుంటున్నాడు. సూర్యవంశీ దైవీ సాంప్రదాయనే पूरा 84 जन्म लिया. सूर्यवंशी दैवी संप्रदायस्थले पूर्ति 84 जन्म తీసుకుంటున్నారు. बाप कहती है जो श्री कृष्ण पहला नंबर था उनको ही अंतिम जन्म में प्रवेश कर फिर उनको श्री कृष्ण बनाती है. బాబా ఏం చెప్తున్నారు? ఎవరైతే శ్రీకృష్ణుడు మొట్టమొదట నెంబర్ శ్రీకృష్ణుడు ఆయన యొక్క అంతిమ జన్మలోనే నేను ప్రవేశించి మళ్ళీ ఆయననే నేను శ్రీకృష్ణుడిగా తయారు చేస్తున్నాను అంటున్నారు బాబా. मीठी मीठी सीखे लाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग. हम धारणा के लिए मुख्य पहला पॉइंट, कोई भी विनाशी तपन नहीं रखना है. ఏ వినాశీ కోరికలని పెట్టుకోకండి. कोई भी विनाशी तमन्ने नहीं रखेंगे. ఏ వినాశీ కోరికలని పెట్టుకోకండి. अपना और सर्व का कल्याण करना है. మీ యొక్క మరియు సర్వుల యొక్క కళ్యాణము చేయండి. మీ యొక్క మరియు సర్వుల యొక్క కళ్యాణం చేయండి. ఏ వినాశీ కోరికలని పెట్టుకోకండి. సెకండ్ పాయింట్,
देह सहित सब कुछ भूल वापिस घर चलना దేహంతో సహితం అన్నిటినీ మర్చిపోయి తిరిగి ఇంటికి వెళ్ళాలి. దేహ సహిత సబ్ కుచ్ భూల్ వాపిస్ ఘర్ చల్నా దేహంతో సహితం అన్నిటినీ మర్చిపోయి తిరిగి ఇంటికి వెళ్ళాలి. इसलिए चेक करना है कि बुद्धि कहीं पर अटका हुई ना हो. అందువలన చెక్ చేసుకోండి నా బుద్ధి ఎక్కడా కూడా చిక్కుకోలేదు కదా అని. అందువలన చెక్ చేసుకోండి నా బుద్ధి ఎక్కడా కూడా చిక్కుకోలేదు కదా అనేది. देह से सब कुछ भूल वापिस घर चलना है. इसलिए चेक करना है कि बुद्धि कहीं पर भी लटकी हुई ना हो. దేహ సైతం అన్నిటినీ మరిచి ఇంటికి వెళ్ళాలి. అందువలన చెక్ చేసుకోండి నా బుద్ధి ఎక్కడా కూడా చిక్కుకోవటం లేదు కదా అని. आज का वरदान नेचुरल अटेंशन को अपना नेचर बनाने वाले स्मृति स्वरूप भव. नेचुरल अटेंशन अपना नेचर बनाने वाले स्मृति स्वरूप भव. ఈరోజు వరదానం నేచురల్ అటెన్షన్ ని మీ నేచర్ గా అనగా అలవాటుగా తయారు చేసుకునేటటువంటి స్మృతి స్వరూపులుగా తయారు కండి. నేచురల్ అటెన్షన్ ను మీ నేచర్ గా అనగా అలవాటుగా తయారు చేసుకునేటటువంటి స్మృతి స్వరూపులుగా తయారు కండి. नेचुरल अटेंशन का अपना नेचर बनाने वाले स्मृति स्वरूप भव. सेना में जो सैनिक होता है वो कभी भी अलबेला नहीं रहती. సేనలోని అనగా యుద్ధ సేనల్లోని ఎవరైతే సేనలు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉండరు. సేనలలోని ఎవరైతే సైనికులు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉండరు. వాళ్ళు సదా అటెన్షన్ సే అలర్ట్ అయితే వాళ్ళు సదా అటెన్షన్ లో అలర్ట్ గా ఉంటారు. వాళ్ళు సదా అటెన్షన్ లో అలర్ట్ గా ఉంటారు. నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఏమవుతుంది, ఎవరో వచ్చి మన పైన యుద్ధం చేసి మనల్ని ఓడించేస్తారు. కాబట్టి ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండరు. వాళ్ళు సదా అటెన్షన్ లో ఉంటారు, అలర్ట్ గా ఉంటారు. వాళ్ళు आप भी पांडव सेना हो इसमें जरा भी अलबेलापन ना हो. అలాగే బాబా కూడా ఏమంటున్నారు, మీరు కూడా పాండవ సేనలు, మీరు కూడా పాండవ సేనలు. కాబట్టి ఇందులో కొంచెం కూడా నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. కొంచెం కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. అటెన్షన్ ఏక్ నేచురల్ విధి బంచాయి. అటెన్షన్ అనేది ఒక నేచురల్ విధిగా తయారు కావాలి. అంటే అటెన్షన్ అనేది ఒక నేచురల్ గా విధిగా అయిపోవాలి. ఎవరో మనకి అటెన్షన్ కలిగిస్తే మనం అటెన్షన్ లో ఉండటం కాదు, నేచురల్ గా మనకు ఒక విధిగా తయారైపోవాలి, ఒక అలవాటుగా అయిపోవాలి అంటున్నారు బాబా. పై అటెన్షన్ కా బి టెన్షన్ రఖతా. కొంతమంది ఆ అటెన్షన్ ని కూడా టెన్షన్ గా ఉంచుకుంటారు. కొంతమంది అటెన్షన్ ని కూడా టెన్షన్ గా ఉంచుకుంటారు. అటెన్షన్ ని మనం ఒక నేచురల్ విధిగా తయారు చేసుకోవాలి. కొంతమంది అటెన్షన్ ని కూడా టెన్షన్ గా ఉంచుకుంటారు. लेकिन अटेंशन का लाइफ सदा नहीं चल सकती. सॉरी, लेकिन टेंशन्स का लाइफ सदा नहीं चल सकती. అటెన్షన్ ని కూడా వాళ్ళు ఏం చేస్తారు, టెన్షన్ రూపంలో, అంటే నేను అటెన్షన్ పెట్టుకోవాలి అనేది టెన్షన్ గా మారి. కానీ బాబా అంటున్నారు టెన్షన్ యొక్క లైఫ్ సదా నడవదు. కానీ టెన్షన్స్ యొక్క లైఫ్ సదా నడవదు. इसलिए నేచురల్ అటెన్షన్ అప్నా నేచర్ బనావా. అందువలన బాబా ఏం చెప్తున్నారు, నేచురల్ గా మనం అటెన్షన్ పెట్టుకునే అలవాటుని తయారు చేసుకోవాలి. నేచురల్ గా అటెన్షన్ పెట్టుకునే అలవాటు తయారు చేసుకోవాలి. ఎవరో మనకి అటెన్షన్ కలిగిస్తే మనం అటెన్షన్ లో ఉంటాం, లేదనుకుంటే ఏమవుతాం, నిద్రపోతూ ఉంటాం. అటెన్షన్ కలిగించారనుకున్నప్పుడు మేలుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు, అలా కాదు. అటెన్షన్ ని మన నేచర్ కనుక ఒక అలవాటుగా మనం పెట్టుకోవాలి అంటున్నారు బాబా. ఆటోమేటిక్ గా మన పైన మనకి అటెన్షన్ అనేది ఉండాలి అంటున్నారు బాబా. अटेंशन रखने से स्वतः ही स्मृति स्वरूप बन जाएगी.
అటెన్షన్ లో ఉండేటప్పుడు స్వతహాగానే స్మృతి స్వరూపులుగా తయారవుతాము. విస్మృతి కా ఆధార్ టूट जाएगी. అటెన్షన్ లో ఉండేటప్పుడు స్వతహాగానే స్మృతి స్వరూపులుగా తయారవుతాము మరియు విస్మృతి యొక్క అలవాటు నుండి ముక్తి పొందుతాం. ఇంకా విస్మృతి అనేది ఉండదు. విస్మృతి యొక్క అలవాటు నుండి ముక్తి పొందుతాం. आज का स्लोगन, स्वयं को स्वयं टीचर बनाकर सर्व कमजोरियां स्वतः ही समाप्त हो जाएगी. स्वयं को स्वयं टीचर बनाकर सर्व कमजोरियां स्वतः ही समाप्त हो जाएगी. ఈరోజు స్లోగన్, స్వయానికి స్వయమే టీచర్ గా అయినట్లయితే సర్వ బలహీనతలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. స్వయానికి స్వయమే టీచర్ గా అయినట్లయితే సర్వ బలహీనతలు స్వతహాగానే समाप्तమైపోతాయి. स्वयं को स्वयं टीचर बनाकर सर्व कमजोरियां स्वतः ही समाप्त हो जाती. मातेश्वरी जी का अनमोल महावाक्य, याद का संबंध ज्ञान से, ज्ञान के बिना याद यथार्थ नहीं रह सकता. మమ్మ ఏం చెప్తున్నారు? స్మృతికి సంబంధం జ్ఞానంతోనే ఉంది. జ్ఞానం లేకుండా మనం యథార్థమైన స్మృతిలో ఉండలేము. యథార్థమైన మనలో జ్ఞానం ఉన్నప్పుడే యథార్థమైన స్మృతిలో ఉండగలము అంటున్నారు మమ్మ. पहले पहले मनुष्य का अपना सुखी जीवन बनाने के लिए कौन सा मुख्य पॉइंट बुद्धि में रखना है? అయితే మమ్మ అడుగుతున్నారు, మొట్టమొదట మానవులు వాళ్ళ జీవితాన్ని సుఖీగా తయారు చేసుకోవటానికి ఏ ముఖ్యమైన పాయింట్ బుద్ధిలో ఉంచుకోవాలి? ఏ ముఖ్యమైన పాయింట్ బుద్ధిలో ఉంచుకున్నట్లయితే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సుఖీగా తయారు చేసుకోగలరు. पहले तो ये मुख्य बात समझनी है कि जिस परमात्मा बाप की है हम संतान, उसी बाप की याद मेरा समय श्वास श्वास उपस्थित रहे, उसी अभ्यास में रहने का पूर्ण रीति से कोशिश करनी. ముఖ్యమైన విషయం ఏంటి? ఇదే అర్థం చేసుకోవాలి. ఎవరైతే పరమాత్మ తండ్రి ఉన్నారో ఆ తండ్రి సంతానం మేము. ఆ తండ్రినే ఆ తండ్రి స్మృతిలోనే మా యొక్క ప్రతి సమయం, ప్రతి శ్వాస శ్వాస కూడా ఆ తండ్రి స్మృతిలోనే ఉపస్థితిలో ఉండాలి. ఇదే అభ్యాసంలో ఉండే పూర్తి శ్రమ పడండి అంటున్నారు బాబు. ప్రతి శ్వాస శ్వాస, ప్రతి సమయము ఆ తండ్రి స్మృతిలోనే ఉండే పూర్తి శ్రమ పడాలి. अब श्वास श्वास मतलब के तो लगातार बुद्धि योग लगा रहे. శ్వాస శ్వాస అనగా అర్థం ఏంటి? కంటిన్యూ అంటే ఇంకా బాబా నుండి బుద్ధి వేరవ్వకూడదు. ఇంకా బాబా నుండి పూర్తి బుద్ధి జోడింపబడి ఉండాలి అంటున్నారు బాబా. జిస్కో నిరంతర యోగ్ అప్పుడు అజపా జపా యాద్ కహాచాతి. దీనిని ఏమని చెప్తారు? నిరంతర యోగం. అప్పుడు అంటే తెగనటువంటి అజపా జప స్మృతి అని అంటారు. తెగకూడదు. ये कोई मुख से जपाने वाला याद नहीं और ना कोई मूर्ति सामने रख उसको ज्ञान करना, परंतु ये बुद्धियोग ద్వారా యాద్ రఖना. అయితే బాబా ఏమంటారు? ఇదేమి నోటి ద్వారా జపించేటటువంటి స్మృతి కాదు. లేదా ఎవరినైనా మూర్తిలని ఏదైనా మూర్తిని ఎదురుగా పెట్టుకుని ఆ ధ్యానం చేయటం కాదు. బుద్ధి యోగం ద్వారా మనం జ్ఞాపకం చేయాలి. బుద్ధి ద్వారా. अब वो याद भी निरंतर तब रह सकेंगे जब परमात्मा का पूरा परिचय हो. అయితే ఆ స్మృతి కూడా మనకి నిరంతరం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే పరమాత్మని యొక్క పూర్తి పరిచయం ఉంటుందో అప్పుడే. తभी ధ్యాన్ పూరా లగ్ సకేగా. అప్పుడే మన ధ్యానం పూర్తిగా జోడింపబడి ఉంటుంది. परंतु परमात्मा तो गीता में तो साफ कहती है ना मैं ध्यान से ना जप से मिलता हूं. కానీ భగవంతుడు కూడా గీతలో చెప్పారు కదా, ఏమని? నేను ఏ ధ్యానము ద్వారా కానీ ఏ జపాల ద్వారా కానీ నేను లభించను అని చెప్పారు. और ना मेरी सूरत को सामने रख उनको ध्यान करता है. కాబట్టి బాబా అంటున్నారు, నేను ఏ జపాల ద్వారా ఏ ధ్యానాల ద్వారా లభించను.
మరి ఎవరు కూడా నా రూపాన్ని ఎదురుగా పెట్టుకొని ఎవరైతే ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు, परंतु ज्ञान योग द्वारा परमात्मा का पाना, इसलिए पहले चाहे ज्ञान का बिगर याद कायम रह नहीं सकेंगे. అయితే బాబా రూపాన్ని ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేసినప్పటికీ కూడా అది అటెన్షన్ ఉండదు అని బాబా అంటున్నారు. కాబట్టి జ్ఞాన యోగాల ద్వారానే పరమాత్మని పొందగలము అంటున్నారు బాబా. అందువలన మొట్టమొదట కావాలి యోగం కోసం జ్ఞానం. జ్ఞానం లేకుండా స్మృతి స్థిరంగా ఉండదంటున్నారు బాబా. యాద్ కా తాల్లుక్ హీ జ్ఞాన్ సే, కాబట్టి స్మృతికి సంబంధం జ్ఞానంతోనే ఉంది అంటున్నారు బాబా. अब ज्ञान से चाहे मन से कल्पना करे, वह बैठकर दर्शन करे, अगर उसी देखी हुई चीज को भी पहले ज्ञान होगा तब योग और ज्ञान ठीक लग सकता है. అయితే మా అమ్మ ఏమంటున్నారు, భలే జ్ఞానం ఉంది, జ్ఞానంతోనే లేదా మనస్సు యొక్క కల్పన ద్వారా ఆలోచన ద్వారా మీరు కూర్చొని ఆ దర్శనం చేసుకుంటారు. ఒకవేళ ఆ చూసేటటువంటి వస్తువుని మనం ఏదైతే చూస్తున్నామో ఆ చూసేటటువంటి వస్తువు ముందే దాని యొక్క జ్ఞానం మనలో ఉండేటప్పుడే అప్పుడు మనం పూర్తి యోగం అనగా మన ధ్యానం కూడా కరెక్ట్ గా ఉంటుంది. కానీ ఆ వస్తువు యొక్క జ్ఞానం మనలో లేనప్పుడు ధ్యానం కూడా కరెక్ట్ గా ఉండగలుగుతున్నారు. इसलिए परमात्मा कहती है मैं कहूं मेरे साथ कैसे योग लगाना, उनको भी ज्ञान चाहिए. అందువలన పరమాత్మ ఏం చెప్తున్నారు, నేనెవరు, నాతో ఎలా యోగం జోడించుకోవాలి అన్న ఈ జ్ఞానం కూడా కావాలి. జ్ఞాన్ కే లియే ఫిర్ పహలా సంగ్ చాహియే. అయితే జ్ఞానం కోసం అయితే బాబా అంటున్నారు, జ్ఞానం కోసం ముందు సాంగత్యం కావాలి. अब ये सब ज्ञान का पॉइंट्स बुद्धि में रखना है, तभी योग ठीक लग सकेंगे. కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానం యొక్క పాయింట్స్ అన్నిటినీ మీరు బుద్ధిలో ఉంచుకోండి, అప్పుడే యోగం కరెక్ట్ గా కుదురుతుంది. సృష్టి का आदि कैसे हुई, ఇంకా సృష్టి యొక్క ప్రారంభం ఎలా ఆది. మనుష్య పూछते हैं कि परमात्मा ने सृष्टि कैसे रची. అనేక మంది మానవులు అడుగుతారు, భగవంతుడు సృష్టిని ఎలా రచిస్తారు. आदि में कौन सा मनुष्य रचा, अब उनका नाम और रूप समझाना चाहिए. ఆదిలో ఏ మానవులని రచించారు, వాళ్ళ యొక్క నామ రూపాల అర్థం చేయించండి. अब उस पर उनका समझाया जाता है कि परमात्मा ने सृष्टि का आदि ब्रह्मा तन से किया. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి దానిపైన అర్థం చేయించండి. పరమాత్మ సృష్టి యొక్క ఆది బ్రహ్మ తనువు ద్వారా पहले आदमी ब्रह्मा रचा. तो जिस परमात्मा ने सृष्टि की आदि किया, तो अवश्य परमात्मा ने भी इस सृष्टि में अपना पार्ट बचाया. కాబట్టి మొట్టమొదట వ్యక్తిని బ్రహ్మని రచించారు. ఏ పరమాత్మ అయితే సృష్టి యొక్క ఆది చేశారో తప్పకుండా పరమాత్మయే ఈ సృష్టిలో తన పాత్రని కూడా అభినయిస్తున్నారు. ఆ పరమాత్మనే కేసే పాత్ర బచాయా, మరి పరమాత్మ ఎలా పాత్ర అభినయిస్తున్నారు. पहले तो परमात्मा ने सृष्टि को रचा, उसमें भी पहले ब्रह्मा का रचा. మొట్టమొదట పరమాత్మ సృష్టిని రచించారు, ఆ సృష్టిలో దానికంటే ముందు బ్రహ్మని రచించారు. तो गोया पहले ब्रह्मा की आत्मा पवित्र हुई, वही जाकर श्री कृष्ण बने. అనగా బ్రహ్మ యొక్క ఆత్మ పవిత్రంగా ఉంది. ఆ బ్రహ్మ యొక్క ఆత్మ ఎప్పుడైతే సంపూర్ణ పవిత్రంగా అవుతుందో అప్పుడే మళ్ళీ ఆయన వెళ్ళి శ్రీకృష్ణుడుగా తయారవుతున్నారు. ఉసి తన్ ద్వారా फिर देवी देवताओं का सृष्टि की स्थापना किया. కాబట్టి అదే తనువు ద్వారా దేవి దేవతల యొక్క సృష్టిని స్థాపిస్తున్నారు బాబా. तो दैवी सृष्टि की रचना ब्रह्मा तन द्वारा ही कराई. కాబట్టి దైవీ సృష్టి యొక్క రచన బ్రహ్మ తనువు ద్వారానే చేయించారు బాబా. तो देवी देवताओं का आदि पिता ठहरा ब्रह्मा, ब्रह्मा से श्री कृष्ण बनती. కాబట్టి దేవి దేవతల యొక్క ఆది పిత బ్రహ్మ, బ్రహ్మయే శ్రీకృష్ణుడు. वही श्री कृष्ण का फिर अंतिम जन्म में ब्रह्मा, అదే శ్రీకృష్ణుడు మళ్ళీ అంతిమ జన్మకి బ్రహ్మ. अब ऐसा ही सृष्टि का नियम चलता आदि. ఇలా ఇప్పుడు ఈ సృష్టి యొక్క నియమం నడుస్తూ వస్తుంది అంటున్నారు అమ్మ.
अब वही आत्मा सुख का पाठ पूरा कर दुख का पाठ में आती है. ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆత్మయే సుఖం యొక్క పాత్ర పూర్తి చేసుకొని మళ్ళీ దుఃఖం యొక్క పాత్రలోనికి వస్తుంది. तो रोज तो रजो तम अवस्था पास कर फिर शूद्र से ब्राह्मण बनती. సుఖం యొక్క పాత్ర పూర్తి చేసి దుఃఖం యొక్క పాత్రలోనికి వస్తుంది. రజో తమో స్థితిని రజో మరియు తమో స్థితిని కూడా గడిచిపోయి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారవుతున్నారు. तो हम है ब्रह्मा वंशी से शिव वंशी सच्ची ब्राह्मण. కాబట్టి ఇప్పుడు మనమే ब्रह्मा वंशी से शिव वंशी सत्यమైన బ్రాహ్మణులు. अब ब्रह्मा वंशी उसको कहते हैं जो ब्रह्मा के द्वारा अविनाशी ज्ञान लेकर पवित्र बनते हैं. ఎవరైతే బ్రహ్మ ద్వారా అవినాశి జ్ఞానం తీసుకొని పవిత్రంగా అవుతున్నారో వాళ్ళనే ఏమని చెప్తారు? బ్రహ్మ వంశీయులు అని చెప్తారు. ఓం శబ్ద का यथार्थ अर्थ ఇంకా ఓం అన్న శబ్దానికి యథార్థమైన అర్థం. जब हम ओम शांति शब्द कहते हैं तो पहले ओम शब्द का अर्थ पूर्ण रीति से समझना. అయితే మమ్మ అంటున్నారు ఎప్పుడైతే మనం ఓం శాంతి అని చెప్తామో దానికి ముందు ఓం అనగా శబ్దం దాని అర్థం ఏంటి అనేది మనం పూర్తిగా ముందు అర్థం చేసుకోవాలి. अगर कोई से पूछा जाए ओम का अर्थ क्या है तो वो लोग ओम का अर्थ बहुत लंबी चौड़ा सुनाते. ఒకవేళ మీరు ఎవరినైనా అడగండి ఓం అనగా అర్థం ఏంటి అని అడిగినట్లయితే వాళ్ళు ఓం అనగా అర్థం చాలా పొడుగుగా చూపిస్తారు. ఓం కా అర్థ ఓంకార బడే ఆవాజ్ సే సునాయి. ఓం అనగా అర్థం ఓంకారం అనేది చాలా పెద్ద ధ్వనితో వినిపిస్తారు. ఓంకారం इस ओम पर फिर लंबी चौड़ा शास्त्र बना दे. ఆ ఓం పైన చాలా పెద్ద శాస్త్రాలు కూడా తయారు చేస్తున్నారు. परंतु वास्तव में ओम का अर्थ कोई लंबी चौड़ा नहीं. కానీ వాస్తవంగా ఓం అనగా అర్థం అంత పెద్దది అంత పొడుగుగా ఏమీ ఉండదు, అంత ఎక్కువ. अपने को स्वयं परमात्मा ओम का अर्थ बहुत सरल और सहज समझा. మీకు స్వయం పరమాత్మయే ఓం అనగా అర్థం చాలా సరళంగా సహజంగా అర్థం చేస్తున్నారు. ओम का अर्थ है मैं आत्मा हूँ. मेरा असली धर्म शांति स्वरूप. ओम అనగా అర్థం నేను ఆత్మను, నా అసలైన ధర్మం శాంతి స్వరూపము. अब इस ओम का अर्थ में उपस्थित रहना. కాబట్టి ఇప్పుడు ఈ ఓం అనే అర్థంలో ఉపస్థితులై ఉండండి. तो ओम का अर्थ मैं आत्मा परमात्मा का संतान. కాబట్టి ఓం అనగా అర్థం ఇంకా నేను ఆత్మ పరమాత్మ యొక్క సంతానం. मुख्य बात यही हुई कि ओम के अर्थ में सिर्फ ठिकाना. ముఖ్యమైన విషయం ఇది ఓం అన్న అర్థంలో మనం స్థితిలో ఉండాలి. बाकी मुख से ओम का उच्चारण करने का जरूरत नहीं. ఓం అన్న అర్థంలో స్థితిలో ఉండాలి కానీ నోటి ద్వారా మనం ఓం అనే ధ్వని చేసే అవసరం ఇక్కడ లేదంటున్నారు బాబా. ఏదో బుద్ధి में నిశ్చయ రక్కర్ అది బుద్ధిలో మనం నిశ్చయం పెట్టుకొని నడవాలి. ఓం అనగా నేను ఆత్మ పరమాత్మని యొక్క సంతానం, నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని అని బుద్ధిలో నిశ్చయం ఉంచుకొని నడవాలి కానీ బయటికి మనం మంత్రాల్లో జపించే అవసరం లేదంటున్నారు. ఓం का जो अर्थ है उसी स्वरूप में स्थिति रहना. ఓం అనగా అర్థం ఏదైతే ఉందో ఆ స్వరూపంలో స్థితిలో ఉండండి. बाकी वो लोग बल ओम का अर्थ सुनाते मगर उसी स्वरूप में स्थिति नहीं रही. కానీ మానవుల ప్రపంచవాసులు కూడా ఓం అర్థం వినిపిస్తారు కానీ ఆ స్వరూపంలో వాళ్ళేమి స్థితిలో ఉండారంటున్నారు బాబా. हम तो ओम का स्वरूप जानते हैं तभी उसी स्वरूप में स्थिति हो. మనకి ఓం అనగా ఆ ఓం యొక్క స్వరూపం కోసం మనకి తెలుసు కాబట్టి మనము ఆ స్వరూపంలో స్థితిలో ఉంటున్నాము. हम ये भी जानते हैं कि परमात्मा बीज रूप है और उसी बीज रूप परमात्मा ने इस सारी जाड़ को कैसे रचा. ఇంకా మనకి ఇది కూడా తెలుసుకున్నాం కదా మనం పరమాత్మ బీజ రూపం. ఆ బీజ రూపుడైన పరమాత్మయే ఈ మొత్తం వృక్షాన్నంతటిని ఎలా రచించారు అనేది కూడా తెలుసుకున్నాము. उसकी सारी नॉलेज हमें अभी मिल रहा है. కాబట్టి ఇప్పుడు ఆ వృక్షం అంతటి యొక్క మొత్తం ఆ జ్ఞానం అంతా కూడా ఇప్పుడు మనకి లభిస్తుంది అంటున్నారు బాబా. మొత్తం వృక్షం యొక్క జ్ఞానం అంతా ఇప్పుడు మనం పొందేమంటున్నారు. ఈరోజు బాబా ఏం చెప్పారు?
ఈరోజు బాబా ముఖ్యంగా ఇదే చెప్పారు. రోజంతా కూడా మన బుద్ధిలో సర్వీస్ యొక్క ఆలోచనయే మన బుద్ధిలో నడుస్తూ ఉండాలి. అందరి యొక్క కళ్యాణము చేయాలి. ఎందుకంటే మనం అందులోకి భూతకరగా చేనూతనిచ్చేవారుగా మనం తయారు కావాలి అంటున్నారు బాబా. ఇంకా బాబా చెప్తున్నారు ఉన్నతమైన పదవి పొందాలి అంటే ఈరోజు బాబా ముఖ్యమైన ధారణ చెప్పారు. మన కర్మేంద్రియాల పైన మనకి పూర్తి కంట్రోలింగ్ ఉండాలి. ఎంతవరకు అయితే మన కర్మేంద్రియాల పైన మనకి కంట్రోలింగ్ అనేది ఉండదో అంతవరకు మనం ఉన్నత పదవి పొందలేమంటున్నారు బాబా. ఒకవేళ మనం కర్మేంద్రియాలకి వశమయ్యాము, మన నడవడికలు కరెక్ట్ గా లేవు, మనకి ఎక్కువగా అతిగా కోరికలు, ఆశలు, లోభం ఉంది అంటే ఇంక ఉన్నత పదవి నుండి మనం వంచితులైపోతాము. ఉన్నత పదవి పొందాలి అంటే ఏం చేయాలి? తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. మన కర్మేంద్రియాల పైన మనం విజయం పొందాలి అంటున్నారు బాబా. ఇంకా బాబా ఈరోజు పాటలు కూడా చెప్పారు కదా, ఏమని నయనహీనులైన మాకు మార్గాన్ని చూపించండి, ఇంకా ఈ పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళండి. ఇటువంటి పాటలన్నీ ఇప్పుడు మనం బయట వాళ్ళకు ప్రదర్శనలా పెట్టేటప్పుడు మనం దానిపైన మనం అర్థం చేయించుకుంటున్నాం బాబా. ఇలా ఎప్పుడు అనుకోవటానికి లేదు, ప్రదర్శనలు పెడుతున్నామంటే అక్కడ ఓన్లీ కోర్సే, ఈ పాటలు ఏవి వేయకూడదు అంటారు. కానీ ఆ పాటలు వేసి దాని అర్థం మనం వాళ్ళకి అక్కడ అర్థం చేయించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండేదే పాప ప్రపంచం, అందరూ నయనహీనులే. నయనహీనులు అంటే ఎవరు? నయనహీనులు అంటే కళ్ళు లేని వాళ్ళు కాదు, కళ్ళు ఉండి కూడా గుడ్డి వాళ్ళతో సమానం ఉంటున్నారు బాబా. వాళ్ళ నయనహీనులు ఉంటున్నారు అంటే జ్ఞాన నేత్రం అనేది లేదు. అందువల్ల అందరికీ స్థూలమైన కళ్ళు ఉన్నప్పటికీ కూడా భగవంతుని మళ్ళీ ఎందుకు పిలుస్తారు? మాకు నయనహీనులైన మాకు నయనాన్ని ఇవ్వండి అని, రావు చూపించండి అని. అంటే చూడటానికి రెండు కళ్ళు ఉన్నాయి కానీ జ్ఞానం అనే నేత్రం నయనహీనులు అయిపోయారు. కాబట్టి అటువంటి పాటల పైన మనం ప్రదర్శనలో వాటిల్లో కూడా మనం అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. ఇంకా బాబా ఈరోజు చెప్తూ ఉన్నారు, ఎంతైతే మనం బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటామో అంతే మన కళ్యాణం జరుగుతుంది, ఇతరుల కళ్యాణం కూడా చేయగలం. కాబట్టి బాబా ఏమంటున్నారు, చూసుకోండి నేను నాకు ఈ కళ్యాణం చేసుకునే ఆశ, కోరిక ఎంత ఉంది అనేది. ఎలా ఎవరైనా చూడండి, ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు కూడా అదే ఆశ, కోరిక ఉంటుంది. నేను మంచి మంచి చిత్రాలు తయారు చేయాలి, నేను తయారు చేసే చిత్రాల ద్వారా ఇతరుల వెంటనే అర్థం చేసుకోవాలి, మరి అటువంటి చిత్రాలు నేను ఎలా తయారు చేయాలి అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా ఆశ ఉంటుంది అంటున్నారు బాబా. కాబట్టి బాబా అంటున్నారు, ప్రదర్శనలలోని ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించండి. అర్థం చేయించేటప్పుడు అనేక మంది ప్రదర్శనల దగ్గరికి వస్తారు కదా, అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ చిత్రాల, ఈ ప్రదర్శనయే కరెక్ట్ అయిన మార్గాన్ని చూపించేది అనేది చెప్పి అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఓం శాంతి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు యోగం